హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై సంచలనం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్టీయూ ఎన్టీఆర్ జిల్లా ఫ్యాక్టో ధర్నా ఉపాధ్యాయుల ఐక్య పోరాటానికి పిలుపు. ఎన్టీఆర్ జిల్లాలోని ఎస్టీయూ నాయకులు మరియు కార్యకర్తలు ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 7వ తేదీన విజయవాడలో జరగనున్న ఫ్యాక్టో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికుల ఐక్య వేదిక అయినటువంటి ఈ యొక్క ఫ్యాక్టో ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాక్టో పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర ఉద్యోగులంతా కూడా హాజరు కావాలని కోరారు. ఫ్యాక్టో సభ సంఘంగా ఫ్యాక్టో సభ్య సంఘంగా ఈ ఉద్యమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఉపాధ్యాయుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఉపాధ్యాయుల ఆవేదన. గత ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు తీవ్రమైన సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం వారిలో తీవ్ర నిరాశను, మానసిక ఒత్తిడిని కలిగిస్తోంది. ప్రధాన సమస్యలు ఈ మేరకు చూసుకున్నట్లయితే డీఏ బకాయిలు. సుమారు ఏడాదిన్నర కాలంగా ఒక్క డీఏ కూడా మంజూరు కాలేదు. 4 డీఏలలో మొత్తము 10.92% అవుతుంది. ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ అమలు. 12వ పీఆర్సీ కమిషన్ ఊసేలేదు. ఫ్యాక్ట్‌పోలో ఇచ్చిన హామీ మేరకు 12వ పీఆర్సీని వీలైనంత త్వరగా అమలు చేయాలనైతే డిమాండ్ చేస్తున్నారు. మధ్యంతర భృతి. 12వ పీఆర్సీ అమలులో జాప్యం కారణంగా 30% మధ్యంతర భృతి ఇస్తారని మేనిఫెస్టోలో ప్రకటించినా కూడా అది కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. దీర్ఘకాలిక బకాయిలు. 2 ఏళ్లు దాటినా సరెండర్ లీవ్ సెలవుల బకాయిలు చెల్లించలేదు. ఇక ఇతర దీర్ఘకాలిక బకాయిలు కూడా అపరిష్కృతంగా అయితే ఉన్నాయి. పెన్షన్ విధానం. మెరుగైన పెన్షన్ విధానం అమలు దిశగా ఎటువంటి అడుగులు పడటం లేదు. 57 సంవత్సరాలకు పదవీ విరమణ వయసు పెంపు. 57 సంవత్సరాల పదవీ విరమణ వయసు పెంపు అమలు కూడా పెండింగ్‌లో ఉంది. బోధనేతర పనులు. పాఠశాలల్లో బోధనకు సమయం లేకుండా బోధనేతర పనులతో ఉపాధ్యాయులను నిమగ్నం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు. మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించబడలేదు. అర్బన్ ఎంఈఓ పోస్టులు మంజూరు జరగలేదు. కారుణ్య నియామకాలు. కారుణ్య నియామకాల ప్రక్రియ ముందుకు కదలటం లేదు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అటకెక్కిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య కూడా అపరిష్కృతంగానే ఉంది. ఈ విధంగా మొత్తం దాదాపుగా 20కి పైగా సమస్యల పరిష్కారం కోసం ఫ్యాక్టో ఉద్యమం కార్యాచరణను రూపొందించింది. ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశ, నిస్పృహలతో ఉన్న ఈ సమయంలో తమ హక్కుల కోసం పోరాడక, సమస్యలపై ఉద్యమించక ఊరుకోవడం సరికాదని ఎస్టీయూ ఎన్టీఆర్ జిల్లా శాఖ స్పష్టం చేసింది. పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపు. రా కామ్రేడ్. ఎస్టీయూ నాయకుడిగా, కార్యకర్తగా నీవు ఈ ఉద్యమంలో ఉండాలి. నీతో పాటు 10 మంది ఉపాధ్యాయులను, ఉద్యోగులను ఉద్యమానికి తీసుకొని రావాలి మిత్రమా. అక్టోబర్ 7న ధర్నాలో నీవు ఉండాలి. ఉపాధ్యాయుల సమస్యలపై గొంతును ఆహ్, ఎత్తాలి. రా కదలిరా అని ఎస్టీయూ ఎన్టీఆర్ జిల్లా శాఖ పిలుపునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు దసరా వరకు ప్రభుత్వానికి సమయం ఇచ్చారని, అంతలోగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేదని, అందుకే అక్టోబర్ 7న ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు ఉపాధ్యాయులు ఐక్యంగా కలిసి పోరాడాల్సిన అవసరాన్ని ఈ ధర్నా అయితే తెలియజేస్తోంది.